తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొమ్మ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది. ముందుగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్, ప్రస్తుత ఈడీ మరియు అసెట్ మేనేజర్ హేమంత్ రామ్లు ముల్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి పరిమితమైన నాయకుడు కాదని దేశ ఆర్థిక వ్యవస్థను, సామాజిక సమతుల్యతను తీర్చిదిద్దిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. Namaskar. Today is a very special day for all of us here and in ONGC in particular as we celebrate the 135th Ambedkar Jayanti. At the same day, on the same day, we are also holding a blood camp under the auspices of All India SC/ST Welfare Association. I wish all the citizens of India a happy Ambedkar Jayanti. Thank you. అందరికీ నమస్కారాలు. నా జై భీములు. టుడే without appreciating my mother organization ONGC, I cannot be quiet, because the samata feeling which is required to strengthen our country, to propel and compete with other countries in the world, we should be united, we should have equal opportunities. Every person should be productive, that should contribute to the GDP, and in that line many things I am remembering now, how the statue is installed here, and all I will discuss in Goldfield building, and with this hoping best future. Again I acknowledge I have that almost 40 years, 45 years experience, 36 years experience in our mother organization ONGC. I have seen ups and downs. Comparative to all other public sector undertakings, ONGC stood number 1 in managing or in treating everybody at par as far as possible. So remaining things I will discuss there. Thank you so much. All the best and happy 135th birthday anniversary of Baba Saheb Dr. B.R. Ambedkar. Thank you. ఈరోజు మనం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జన్మదిన వేడుకల్ని ఓఎన్జీసీలో జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన మనకు ప్రవచించిన ముఖ్యమైన విషయం సమానత్వాన్ని సాధించవలసిన దిశలో మనం అడుగులు వేస్తున్నాం. ఇంకా మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. ఆ సమానత్వంకే మనం ప్రస్తుతం ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మా అన్న అంటే ఓఎన్జీసీలో మన వర్గంలో జన్మించి మా వర్గంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన డిఎంఆర్ శేఖర్ గారిని ఈరోజు ఆహ్వానించడం, ఆయనకి సన్మానించడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టం. అలాగే ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే అంబేద్కర్ గారు భారత భాగ్య ప్రదాత. ఆయన పరిపాలనలో కానీ, ఆర్థిక శాస్త్రంలో కానీ, రాజకీయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎవరైనా అన్ని విషయాల్లో భారతదేశంలో ముందున్నారంటే అది ఒక అంబేద్కర్ గారే. అటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు మనం స్మరించుకోవడం, అలాగే మనం సమానత్వం కోసం పునరంకితం అవడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఆయన జన్మించిన యుగంలో మనం జన్మించి ఆయన అడుగుజాడలో మనం నడవడం అనేది మన విధి. మనం అందరం కూడా పునరంకితం అవుదాం. అలాగే ఈరోజు ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం మా ఈడీ అసెట్ మేనేజర్ గారు, ఆయన ఇచ్చిన సపోర్టు, అలాగే మా హెచ్ఆర్ రామారావు గారు, ఆయన ఇచ్చిన సపోర్టు. వీళ్ళిద్దరు సపోర్టుతో మేము ఈరోజు ఇంత ఘనంగా అంబేద్కర్ గారి వేడుకలను జరుపుకోవడం నిజంగా అభినందనీయం. వాళ్ళిద్దరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.